ఒక చిన్న డిన్నర్ పార్టీ, ఒక కొత్త రుచి, ఒక ధైర్యమైన ఆలోచన. ఇవే ఇప్పుడు అమెరికాలో కోట్ల రూపాయల ఐస్ క్రీం వ్యాపారానికి పునాది అయ్యాయి. భారతీయ రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తూ అమెరికన్లకు అసలైన ఇండియన్ టేస్టును ఐస్ క్రీంల రూపంలో పరిచయం చేస్తోంది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా భావిషి. చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీల మధ్య తిరిగే అమెరికన్ ఐస్ క్రీం మార్కెట్లో యాలుకలు, కుంకుమ పువ్వు, గులాబీ, జాజికాయ రుచులతో సంచలనం సృష్టించింది. ఆమె స్థాపించిన మలై ఐస్ క్రీం బ్రాండు ఇప్పుడు ఏడాదికి సుమారు 2,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ దిశగా దూసుకెళ్తోంది. 2015లో న్యూయార్క్ లో మలై పేరుతో ఈ బ్రాండును ప్రారంభించింది. మొదట్లో కేవలం స్నేహితుల కోసం కొత్తగా ట్రై చేద్దామని ఐస్ క్రీం చేసింది. కానీ ఆ ఒక్కరోజు డిన్నర్ పార్టీలో ఆమె చేసిన అల్లం స్టార్ సోంపు ఫ్లేవర్ ఐస్ క్రీం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి ఐస్ క్రీంలు మార్కెట్లో దొరికితే హిట్ అవుతాయని స్నేహితులు అభినందనలు తెలిపారు. పూజాను ఆలోచనలో పడేశారు. ఈ ఆలోచన చుట్టే ఎన్నో అనుమానాలు. అమెరికన్లు భారతీయ రుచులను ఇష్టపడతారా? ఈ ఫ్లేవర్లు మార్కెట్లో నడుస్తాయా అనే ప్రశ్నలు పూజాను వెంటాడాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ముందడుగు వేసింది. భారతీయ వంటింటి సుగంధాలతో చేసిన ఐస్ క్రీం రుచులు అమెరికాలో వైరల్ అయ్యాయి. ఇండియా ఫుడ్ అంటే కేవలం కూరలే కాదు, డిజర్ట్స్ లో కూడా అపారమైన రుచులు ప్రపంచం ఉందని మలై బ్రాండు నిరూపించింది. ఇప్పుడు న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో 4 స్టోర్లు నిలుస్తున్నాయని పూజా చెబుతోంది. హోల్సేల్, ఈ కామర్స్ మార్కెట్లో కూడా బలంగా అడుగుపెట్టింది. కస్టమర్లను అర్థం చేసుకునే విధానమే తన విజయంలో పెద్ద పాత్ర పోషించిందని పూజా చెబుతోంది. షాప్ కి వచ్చే వాళ్ళు ఎవరు, వాళ్ళకు ఏ రుచి కావాలనే విషయాలను పూజా నిశితంగా గమనించేది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు కొత్త ఫ్లేవర్లు తీసుకువచ్చింది. లాభాల కోసం మాత్రమే కాకుండా మంచి అనుభవం కోసం కస్టమర్ మళ్ళీ రావాలని పూజ తపన పడింది. అలా వ్యాపారాన్ని ఆటోమేటిక్ గా విస్తరించింది. పూజా భావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత అమెరికాలోని ఈక్వల్ రైట్స్ సెంటర్ లో పౌర హక్కుల ప్రాజెక్టులో కోఆర్డినేటర్ గా పనిచేసింది. కానీ ఉద్యోగ జీవితం మధ్యలోనే తనకు ఇష్టమైన ఫుడ్ ప్రపంచాన్ని ఎంచుకుని ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారవేత్తగా ఎదిగింది. ఒక చిన్న ఐడియాను బ్రాండ్ గా మార్చిన పూజా భావిషి ఇప్పుడు యువ వ్యాపారవేత్తలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.